కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పర్వదినాన 365 ఒత్తులతో దీపం వెలిగిస్తే గతంలో చేసిన దోషాలు, ఏడాది పొడవునా నిత్య దీపారాధన చేయలేని లోపం పరిహారం అవుతాయి. కార్తీక పౌర్ణమి రోజున దీపారాధనకు ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ రోజున చేసే ఒక్క దీపారాధన ఏడాది మొత్తం నిత్యం దీపం వెలిగించినంత పుణ్యాన్ని, శుభాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే భక్తులు ఈ రోజున 365 ఒత్తులతో దీపారాధన చేసి శివకేశవుల అనుగ్రహం పొందుతారు. సాధారణంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సంధ్య దీపాన్ని వెలిగించడం హిందూ సాంప్రదాయంలో భాగం. అయితే ప్రముఖ కలియుగ జీవన శైలిలో ప్రతి ఒక్కరూ నిత్యం దీపారాధన చేయడం సాధ్యపడదు. ఒకరోజు దీపం పెట్టి మరో రోజు పెట్టకపోవడం వల్ల దోషాలు ఏర్పడతాయి. సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. రోజుకు ఒక ఒత్తి చొప్పున 365 ఒత్తులను కలిపి కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేస్తే ఆ ఒక్కరోజు దీపం వెలిగించినా ఏడాది పొడవునా నిత్య దీపారాధన చేసిన ఫలం దక్కుతుంది. పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు దీపాలను వెలిగిస్తూ భూమిపైకి వస్తారు. 365 ఒత్తులతో దీపారాధన చేసి వారిని ఆహ్వానించి పూజలు చేయడం ద్వారా వారి ఆశీస్సులు లభిస్తాయి. కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన ముఖ్యంగా 365 ఒత్తుల దీపం వెలిగించడం వల్ల ఎలాంటి దోషాలు, లోపాలు, పరిహారాలు అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. నిత్య దీపారాధన లోపం. సంవత్సరం మొత్తం ఇంట్లో లేదా ఆలయంలో దీపాలు వెలిగించడంలో వచ్చిన లోపాలు, కుదరకపోయిన రోజులు ఉంటే ఆ లోపం మొత్తం 365 వత్తుల దీపంతో పరిహారం అవుతుంది. పాపక్షయం. కార్తీక పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనది. ఆ రోజున దీపారాధన చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. 365 వత్తులతో దీపం వెలిగించి దాన ధర్మాలు చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి భక్తులకు అష్టైశ్వర్యాలు, సంపదలు కలుగుతాయి. ఈ పవిత్ర దినాన శివాలయంలో దీపారాధన చేయడం ముక్కోటి దేవతలను పూజించినట్లే. ఈ దీపాలను చూసిన వారి పాపాలు పటాపంచలై జీవితానంతరం వారికి ముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. 365 వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగించడం శ్రేష్టం. ఈ దీపాన్ని తులసి కోట కింద లేదా ఉసిరి చెట్టు కింద లేదా శివాలయంలో, విష్ణు ఆలయంలో వెలిగించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.